ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి చదువుకున్నాం. చూడండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇక్కడ దేవునికి ఇష్టం కాని పనులను ఆయన మనతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇవంటే నాకు ఇష్టం లేదు, కానీ అవే చేస్తున్నారు మీరు. అవి చేసినట్లయితే మీరు నా బిడ్డలు ఎలాగవుతారు? నా బిడ్డలుగా ఉండాలనుకుంటే మీరు నాకు ఇష్టమైన ప్రవర్తన మీరు ప్రవర్తించేవారిగా ఉండాలి. నా బిడ్డలుగా ఉండాలంటే మీకు ఏది కావాలన్నా నేను ఇవ్వాలంటే, నా బిడ్డలుగా ఉండాలంటే మీరు నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి. నాకు ఇష్టం కాని వాటిని మీరు చేసేవారుగా ఉన్నారు. ఏం చేస్తున్నారండి? నాకు ఇష్టం కాని వాటిని మీరు చేసేవారుగా ఉన్నారు. ఏం చేస్తున్నారంట? అహంకార దృష్టితో ఉంటున్నారంట. కళ్ళలాడు నాలుక అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుతూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేవారిగా ఉంటున్నారు. కళ్ళలాడు నాలుక. దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే వీటన్నిటిని విడిచిపెట్టేసుకోవాలని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు అంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యకపోయినా కూడా ఏదోటి వాళ్ళ మీద ఊహించి చెప్పినట్లయితే వాళ్ళు ఏమైపోతున్నారు? ఆ బాధకి తట్టుకోలేక వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోయేవారిగా ఉంటున్నారండి. నిరపరాధులను అంటే వాళ్ళలో తప్పు లేకపోయినా కూడా వాళ్ళ మీద నేరము మోపడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళంతటా వాళ్ళే చనిపోయేవారిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నిరపరాధులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద నేరం మోపడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురయ్యి చనిపోయేవారిగా ఉంటున్నారు. నిరపరాధులను చంపు చేతులంట. దుర్యాలోచనలు యోచించు హృదయము. అసలు పొద్దుట లేచిన కానించి అవతలని నాశనము చేయాలనే ఆలోచనే కొంతమందికి. ఏంటండి? అవతలని నాశనం చేయాలి. అవతల నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు. ఏంటంట? పొద్దుట లేచిన కానించి అవతలోళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునే ఆలోచన గలవాళ్ళు. ఎలాంటి ఆలోచన అంట? దుర్యాలోచన కలిగిన హృదయము. ఇంకా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏం చేయడానికంటండి? కీడు చేయడానికంట. మంచి చేయడానికి కాదండి. ఎవరికైనా ఆపదలో ఆదుకోవడానికి కాదండి. ఏదైనా ఆపద నుంచి తప్పించడానికి కాదండి. ఏదైనా శ్రమలో ఉంటే వాళ్ళని కొంచెం ఉపశమనము కలిగించడానికి కాదండి పరుగులెత్తే పాదాలు ఇవి. ఏం చేయడానికి పరుగులెడుతున్నాయంట? కీడు చేయడానికంటండి. ఇలాంటి స్థితులన్నీ మనలో ఉన్నట్లయితే మనము దేవుని ప్రేమించినట్లా? కాదండి. దేవుని ప్రేమించినట్లు కాదు. దేవుని బిడ్డలుగా ఉండనట్లు కాదు. వెళ్తున్నాము, వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఇంకా దేవుని యందు విశ్వాసం ఉన్నట్టుగా నటించేవారిగా ఉంటున్నాం. పచ్చిగా చెప్పాలంటే ఏంటండి? దేవుని యందు విశ్వాసం ఉన్నట్టు నటించేవారిగా ఉంటున్నాం. వీటన్నిటినీ మానుకోవాలి మనము. దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళమైతే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకోవడం అవసరం లేదండి. నీ కుటుంబంలోనే 190 విషయాలు ఉంటాయి. వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి.
ఏం చేస్తున్నాడంట? కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అంటండి. నిజమే కదండి. ఒక్క మాటకే 2 మాటలు కలుపుతారు చాలామంది. 2 మాటలు కలిపి అవతల వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు? గొడవలు పెట్టేసుకుంటున్నారు, కలహాలు పెట్టేసుకుంటున్నారు, విడిపోయేవారిగా ఉంటున్నారు. ఇంకా కింద రాస్తున్నాడు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును. దేవునికి ఇష్టం లేదని చెప్పేస్తున్నాడండి. మీరు ఈ పనులు చేసినట్లయితే నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యంగా ఉన్నది, దరిద్రంగా ఉన్నది, మీ జీవితం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఎందుకు తయారు చేశానా అని అనిపిస్తుంది అని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా దేవునికి ఇష్టము కాని వాటిని విడిచిపెట్టేసుకుని దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గాయకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. కట్టుకున్నట్లయితే, మెడ చుట్టూ కట్టుకున్నట్లయితే, ఇక్కడ ఆ బిళ్ళ మెల్లో ఉండినప్పుడు, దేవుని బిళ్ళ, దేవుడు చెప్పిన ఆజ్ఞ మెల్లో ఉండినప్పుడు మనకి గుర్తొస్తుందండి. దేవుడు మంచి మాటలు కదా పలకమన్నాడు, మంచి చూపులు కదా చూడమన్నాడు, మంచివి కదా వినమన్నాడు, మంచివి కదా చేయమన్నాడు, మంచివి కదా ఆలోచించమన్నాడు అనే ఆలోచన కలుగుతుందండి. అయితే వాక్యం వింటున్న వారితో ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు 7 అసహ్యమైన కార్యములు ఉన్నవి, అవి నాకు నచ్చవు, నాకు హేయములు, నాకు ఇష్టము లేదు. మీరు నా బిడ్డలుగా ఉండాలనుకుంటే వాటన్నిటిని విడిచిపెట్టుకోండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను అది ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానము నమ్ముతూ ఆయనకి ఇష్టకరంగా జీవించేవారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.